నేడు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో మంత్రి శ్రీధరబాబు బడ్జెట్ను ప్రవేశపెడతారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రాష్ట్ర బడ్జెట్ 2024-25కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. జూలై 26వ తేదీ అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. జూలై 27న బడ్జెట్పై చర్చ చేపట్టనున్నారు. జూలై 28న ఆదివారం కావడంతో కూడా అసెంబ్లీ సమావేశాలు తిరిగి సోమవారం నుంచి కొనసాగనున్నాయి. జూలై 29, 30 తేదీల్లో పలు బిల్లులను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. జూలై 31న ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆగస్టు 1, 2 తేదీల్లోనూ రేవంత్ సర్కార్ వివిధ బిల్లులు ప్రవేశపెట్టేందుకు కసరత్తులు చేస్తోంది. కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణ పట్ల ప్రదర్శించినటువంటి వివక్షను నిరసిస్తూ రాష్ట్ర శాసనసభ బుధవారం తీర్మానం చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. కేంద్ర బడ్జెట్లో అవసరమైన మేరకు సవరణలు చేయాలని శాసనసభ కోరింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టున్నారు కదా, భట్టి విక్రమార్క అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మధ్యాహ్నం 12 గంటల బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ముందు బడ్జెట్ ని ప్రవేశపెట్టేటటువంటి ముందు అసెంబ్లీ మీడియా హాల్లో ఉదయం 9 గంటలకి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అవబోతుంది. ఈ సమావేశంలో రాష్ట్ర బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చర్చించడంతో పాటు బడ్జెట్ కి ఆమోద ముద్ర తెలపనుంది కేబినెట్. ఆమోద ముద్ర వేసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి ఈ బడ్జెట్ ని అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. అదేవిధంగా శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి అయినటువంటి శ్రీధర్ బాబు 2024-2025 బడ్జెట్ ని పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశంలో ప్రధానంగా, ఎందుకంటే ఇప్పటికే వాటాన్ అకౌంట్ బడ్జెట్ ని దాదాపు 2,75,000 కోట్లతో గత అసెంబ్లీ సమావేశాల్లో వాటాన్ అకౌంట్ బడ్జెట్ ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని, అంటే దాదాపు 2,80,000 కోట్ల నుంచి 2,90,000 కోట్ల వరకు కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈసారి కేంద్ర బడ్జెట్ కి సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు వస్తాయనేటటువంటి ఆశతో ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ రాష్ట్రానికి ముందు చేయి చూపించినటువంటి నేపథ్యంలో ఈసారి దానికి అనుగుణంగానే ప్రస్తుతం 2,90,000 వరకు కూడా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వచ్చేటటువంటి ఆదాయానికి సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు ఇతర నిధులు ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి కానీ, వ్యవసాయ రంగానికి సంబంధించి, పారిశ్రామిక రంగానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర కొన్ని కీలకమైనటువంటి విభాగాలకు సంబంధించి ప్రధానంగా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే ఈసారి పెద్దపీట వేయబోతున్నారా? దానికి ఎక్కువ నిధులు కేటాయిస్తారు అనేది తెలుస్తోంది. మరోవైపు ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలకి సంబంధించి కూడా 50,000 కోట్లకు పైగా దక్కే అవకాశాలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. సమాచారం ఉందా? థ్యాంక్ యూ. ముఖ్యంగా దీంట్లో మనం ఒకటి గమనించాలి. ఏంటంటే వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తామంటూ కూడా ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంతో కానీ, ముఖ్యంగా ఇతర వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి అంశానికి ఎక్కువగా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ బడ్జెట్ లో ఒక్క వ్యవసాయ రంగానికి దాదాపు
50,000 కోట్లకు పైగా కూడా ఆ బడ్జెట్ కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో ప్రధానంగా రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశంలో 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి కావాల్సినటువంటి నేపథ్యంలో దాదాపు వ్యవసాయ రంగానికి 60 కోట్లు నిధులు కేటాయించేటటువంటి అవకాశం ఉంది. దాంతో మరొకవైపు రైతు భరోసాకు సంబంధించి మరొక 15,000 కోట్లు నిధులు అవసరమవుతాయి. ఈ 15,000 కోట్లతో పాటు మరొకవైపు రైతు బీమాకు సంబంధించి మరొక 7,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని దాదాపు 50,000 కోట్లకు పైగా కూడా నిధుల్ని బడ్జెట్ లో కేటాయించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటు మరొకవైపు విద్యుత్ కానీ సాగునీటి పారుదల సాగుకు సంబంధించినటువంటి అంశంలో ఎక్కువగా నిధులు కేటాయించబోతున్నారనేటువంటి సమాచారం అయితే మనకు అందుతుంది. దీంతో ఇప్పటికే మరొకవైపు విద్యుత్ సంబంధించినటువంటి సంస్థల బకాయిలు దాదాపు చెల్లింపుతో పాటు అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి వాటికి కూడా నిధులు కేటాయించబోతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అంశంలోని ప్రధానంగా ప్రతి ఇంటికి 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి దాని పథకాన్ని కూడా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉచిత విద్యుత్తో పాటు మరొక వైపు ఇతర ఏదైతే రాష్ట్రంలో చాలా కీలకంగా ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి సీతారాం ప్రాజెక్టుతో పాటు అదేవిధంగా దేవాదుల ఎత్తిపోతల పథకంకి సంబంధించినటువంటి అంశం కూడా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో కూడా నిధులు కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో 11 అంశాలు చాలా కీలకంగా ఉన్నాయి. 6 గ్యారెంటీలనే ఇప్పటికే దాదాపు 6 గ్యారెంటీల్లో 5 అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 5 నుంచి 6 ముఖ్యంగా ఉచిత బస్సుకు సంబంధించినటువంటి ఒకటి, మరొక వైపు 500K గ్యాస్ సిలిండర్ తో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తో పాటు ఇందిరా మిల్లుకు సంబంధించినటువంటి అంశంతో పాటు మరొక వైపు ఇతర కొన్ని కీలకమైనటువంటి గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి కూడా భారీగా నిధులు కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సొంత రాబడి పైన ప్రస్తుతం ఈ బడ్జెట్ ని కేటాయించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఇప్పటివరకు కూడా కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికీ ఒకవైపు కేంద్ర బడ్జెట్ పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున విరుచుకుపడుతుంది. తెలంగాణ రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి అంశంలో ఉన్నటువంటి వాటిని కూడా ఏటిని కూడా బడ్జెట్ లో పొందుపరిచినటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు ఏపీకి నిధులు కేటాయించింది కానీ తెలంగాణకి నిధులు కేటాయించలేదు. కాబట్టి కేంద్ర బడ్జెట్ ని సవరించి తెలంగాణకి నిధులు కేటాయించాలంటూ కూడా ఇప్పటికే ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ బడ్జెట్ అయితే తెలంగాణకు వచ్చేటటువంటి రాబడి పైన తెలంగాణ బడ్జెట్ వాస్తవిక రూపం ఉండేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాల్సింది. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.